లోకంలో ధర్మం క్షీణించినప్పుడు అధర్మం పెరిగినప్పుడు భక్తులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలు ఎత్తుతాడు. ఈ అవతారాలే దశావతారాలు అని ప్రసిద్ధి చెందాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 1. మత్స్యావతారం. ప్రళయకాలంలో వేదాలను రక్షించడానికి విష్ణువు మత్స్యరూపంలో అవతరించాడు. మత్స్యుడు మహర్షి మనువును కాపాడి ప్రపంచాన్ని మళ్లీ సృష్టికి దారి చూపించాడు. నీతి: జ్ఞానం, ధర్మం ఎప్పుడూ రక్షించబడాలి. 2. కూర్మావతారం. దేవతలు, అసురులు కలిసి సముద్రమథనం చేయగా మండరపర్వతం మునిగిపోతుంది. అప్పుడు విష్ణువు కూర్మరూపంలో పర్వతాన్ని మోసి లోకాన్ని నిలబెట్టాడు. నీతి: స్థిరత్వం ఉంటే గొప్ప ఫలితం లభిస్తుంది. 3. వరాహావతారం. హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలో దాచిపెట్టగా విష్ణువు వరాహరూపంలో భూమిని రక్షించి అసురుణ్ణి సంహరించాడు. నీతి: ప్రకృతిని రక్షించడం దైవ కర్తవ్యం. 4. నరసింహావతారం. భక్తుడు ప్రహ్లాదుడు రక్షించడానికి విష్ణువు మనిషి కాదు, జంతువు కాదు అనే నరసింహరూపంలో అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. నీతి: భక్తిని దైవం తప్పకుండా రక్షిస్తుంది. 5. వామనావతారం. బలిచక్రవర్తి అహంకారాన్ని తొలగించడానికి విష్ణువు వామన బ్రాహ్మణుడిగా వచ్చి 3 అడుగుల్లో 3 లోకాలను కొలిచాడు. నీతి: వినయం గొప్ప సంపద. 6. పరశురామావతారం. క్షత్రియుల అహంకారాన్ని నాశనం చేయడానికి విష్ణువు పరశురాముడిగా అవతరించాడు. నీతి: అధర్మానికి శిక్ష తప్పదు. 7. రామావతారం. శ్రీరాముడిగా అవతరించి ఆదర్శ రాజుగా, ఆదర్శ కుమారుడిగా జీవించి రావణుణ్ణి సంహరించాడు. నీతి: ధర్మమే నిజమైన విజయం. 8. కృష్ణావతారం. కలియుగానికి ముందు కృష్ణుడు జన్మించి లీలలతో భక్తులను ఆనందింపజేసి భగవద్గీత ద్వారా ప్రపంచానికి జీవనమార్గాన్ని చూపించాడు. నీతి: కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. 9. బుద్ధావతారం. హింసను ఆపడానికి విష్ణువు బుద్ధుడిగా అవతరించి అహింస, కరుణ బోధించాడు. నీతి: శాంతియే నిజమైన శక్తి. 10. కల్కి అవతారం. భవిష్యత్తులో కలియుగం చివరలో అధర్మం అధికమయ్యేవేళ కల్కి అవతారమెత్తి లోకాన్ని మళ్లీ ధర్మమార్గంలో నిలబెడతాడు. నీతి: చివరికి ధర్మమే గెలుస్తుంది. ముగింపు: శ్రీవిష్ణువు దశావతారాలు మనకు ఒకే సందేశం ఇస్తాయి. ధర్మం ఉన్నంతవరకు లోకం నిలుస్తుంది.